జూలై 5 నుంచి 11వ తేదీ వరకు ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ఈ వారం అంటే 5వ తారీఖు ఆదివారం నుంచి 11వ తారీఖు శనివారం వరకు కూడా గ్రహచారం అంటే ప్రస్తుతం గోచారంలో ఉన్న గ్రహచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే కనుక మనకి ఈ వారం అంతా కూడా కుజుడు వృషభ రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా మిథున రాశిలోనే ఉండటం అనేది, ఇక శని రాహువులు కూడా కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని సంచరించడం అనేది ఉంటుంది. ఇక ఈ వారంలో ముఖ్యమైన మార్పులుగా చెప్పాల్సి వస్తే కనుక ప్రస్తుతం గురు శుక్రులు ఇద్దరూ కూడా కలిసి కర్కాటక రాశిలో ఉన్నారు. అయితే ఆదివారం నుంచి అంటే 5వ తేదీ నుంచి శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే ఇదే రోజు నుంచి బుధుడు కూడా వక్రించి కర్కాటకం నుంచి వెనక రాశి అయిన మిథునంలోకి చేరబోతున్నాడు. అంటే బుధుడు వెనక్కి వెళ్తే శుక్రుడు ముందుకు రావటం అనేది ఈ వారంలో ఉన్న ప్రధాన విశేషం. దీనివల్ల మనకి ఏం ఫలితాలు వస్తాయంటే కనుక జూన్లో కురవాల్సిన వర్షం తగినంత కురవపోవటం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఏదైతే మనకి వర్షాలు పడాలో ఆ వర్షాల్లో అభావ పరిస్థితులు ఏర్పడే వైనం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే శుక్రకేతువుల కలయిక వల్ల స్త్రీల పరంగా మరింత సమస్యలు పెరగటం కానీ, స్త్రీల వల్ల ఆకస్మిక నష్టాలు కానీ, స్త్రీలు తీసుకునే నిర్ణయాల వల్ల ఏదైనా సరే జరగరాని పరిస్థితులు కానీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ వారం అంతా కూడా ఎవరైనా సరే ముఖ్యంగా స్త్రీల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, స్త్రీల నాయకత్వంలో వెళ్తున్న వాళ్ళు ఎంతైనా సరే ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ వారం చెప్పదగిన విశేషం. అయితే ఈ వారం అంతా కూడా సామూహికంగా ఆలోచించినట్టయితే కనుక అంటే రాశుల ప్రకారం కాకుండా సాధారణంగా సామాజికంగా మనం ఏదైనా సరే మేలు చేయాలి అనుకుంటే కనుక ఈ వారం అంతా కూడా మనం లక్ష్మీ గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కరువు కాటకాల నుంచి రక్షించబడటం, ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటం ఇత్యాది అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక చేతనైనంత వరకు కూడా లక్ష్మీ గణపతి హోమాలు కానీ, లక్ష్మీ గణపతి పూజలు కానీ నిర్వహించుకోవటం అనేది చెప్పదగిన సూచన. సింహరాశి వారికి జూలై 5 ఆదివారం నుంచి జూలై 11 శనివారం వరకు ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో వీరికి లాభస్థానంలో రవి, మరి రాజ్యస్థానంలో కుజుడు సంచరించడం అనేది చాలా చక్కటి పరిణామం. అలాగే ప్రస్తుతం వక్రంలో ఉన్నప్పటికీ కూడా బుధుడు కూడా లాభస్థానానికే వక్రించి చేరుకోవటం అనేది కూడా అది కూడా కొంతవరకు మంచిదిగానే చెప్పాల్సి ఉంటుంది. అయితే వ్యయస్థానంలో గురుడు మరి ఉచ్చ స్థితిలో ఉండటం చేత ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అవి మనకి ఉపయోగపడే ఖర్చులే ఇందులో ఎక్కువ శాతం ఉండటం అనేది అయితే ఉంటుంది. మీ యొక్క ఆనందం కోసం కానీ, లేదా ధార్మిక చింతన కోసం ఖర్చు పెట్టేవి కానీ, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టేవి కానీ, అంటే ఏదైనప్పటికీ కూడా మీకు తృప్తిని కలిగించే అంశాల్లోనే ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది అయితే కనుక జరుగుతుంది. అలాగే గురుడు యొక్క వ్యయస్థితి వల్ల కూడా ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల్లో అయితేనేమి, వ్యాపారాల్లో అయితేనేమి మనకి ఒక రకమైన పోరాట స్థితి ఉన్నప్పటికీ కూడా నిద్రపోయే సమయానికి హాయిగా నిద్రపోవటం అనేది అయితే కనుక సంభవిస్తుంది. అయినప్పటికీ కూడా గత కొద్ది నెలలతో పోలిస్తే కనుక ఈ నెల వీరికి ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఉంటాయి. మీది మిక్కిలి ఈ వారంలో కూడా అలాగే ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఏదైనా సరే కొత్త భూములు తీసుకోవాలన్నా, వాహనాలు తీసుకోవాలన్నా ఈ వారం సానుకూలకంగా ఉంటుంది కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక నిరభ్యంతరంగా మొదలెట్టుకోవచ్చు. ఇక ఎవరికైతే మరి ఏదైనప్పటికీ కూడా వ్యాపారం చేయాలి అనే తలంపు ఉంటే కనుక ఇప్పుడు మరి పెట్టుబడులు పెట్టడం అనేది ఉచితమా, అనాచితమా, ఆలోచితమా అనేది కనుక ఆలోచించినట్టయితే కనుక
ఈ వారం అయితే కనుక ఖచ్చితంగా మీరు అలాంటి ప్రయత్నాలు అయితే కనుక సాగించుకోవచ్చు. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అయితే కనుక గత సంవత్సరం నుంచి బాగా సానుకూలకంగా అయితే లేదు. ఎందుకంటే మరి సప్తమ స్థానంలో రాహు అయితేనేమి, మరి కలత్ర జీవిత భాగస్వామి కారకుడు శని అష్టమంలో ఉండటం వల్ల అయితేనేమి, సంబంధాలన్నీ కూడా దగ్గర దాకా వచ్చి ఏదో రకంగా కుదరకపోవటం, అలాగే ఇదే పరిస్థితి వల్ల భార్యాభర్తల మధ్య కూడా ఏదో రకమైన అసౌకర్యం, ఒకరికి బాగుంటే మరొకరికి బాగుండకపోవటం, తాత్కాలికంగా విడివిడిగా ఉండవలసిన పరిస్థితులు రావటం, ఇలా ఏదైనా సరే కొంత ఇద్దరికీ కూడా ఏదో రకమైన సమన్వయం లోపం అనేది కూడా ఇదే గ్రహస్థితి వల్ల జరుగుతూ ఉండటం అనేది అయితే జరుగుతుంది. కానీ నిజానికైతే కనుక ప్రస్తుతం ఉన్న కుజుడు స్థితి అయితేనేమి, రవి స్థితి అయితేనేమి, బుధుడి స్థితి అయితేనేమి, వీటి వల్ల ఇంట్లో కూడా ఈ వారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక రకమైన ప్రశాంతతతోనే ముందుకెళ్ళటం అనేది అయితే కనుక జరుగుతుంది. తాత్కాలికంగా అయినా సరే ఇద్దరు ఆలోచించుకుని ఇంటికి ఏది అవసరం అనే దాంట్లో నిర్ణయాలు తీసుకోవటం అనేది కూడా ఈ వారం సింహరాశి వారికి అయితే కనుక కనిపిస్తుంది. ఇక ఎవరైతే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కోసం చూస్తున్నారు, లేదా ఇంక్రిమెంట్ల కోసం చూస్తున్నారు, పదోన్నతుల కోసం చూస్తున్నారు, అలాంటి వారికి ఈ వారం కొంత నోరు తీపి చేసుకునే పరిస్థితి అయితే కనుక కనిపిస్తుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ వారం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కనుక వారు ఏదైనా సరే కొత్త పదవుల కోసం ఆలోచిస్తున్నట్టయితే కనుక ఆ విషయాల్ని మరి తమ పైవారి దృష్టికి తీసుకెళ్ళటం అనేది కూడా ఈ వారం చాలా ఉపకరంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద చూసినట్టయితే కనుక సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక అవి అష్టమ శని వల్ల ఉంటాయి. ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించిన విషయాల్లో అప్పుడప్పుడు కొద్దిగా నొప్పులు లాంటివి వచ్చినప్పటికీ కూడా మొత్తం మీద అయితే కనుక ఎక్కువ సానుకూలకంగానే ఈ వారం ఉండడం అనేది అయితే కనుక జరుగుతుంది. ఇక ఈ వారం అంతా కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది.